నమస్తే వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముగిసిన పంచాయతీ సంగ్రామం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సిబ్బందిని అభినందించిన కలెక్టర్ మహాత్ముడే మనకు ఆదర్శం ఆయన చూపిన బాటలోనే తెలంగాణ ఉద్యమం అసెంబ్లీ ఆవరణలో నివాళులర్పించిన స్పీకర్ పనిచేసే పార్టీకి పట్టం కడుతున్నారు గ్రామాల పరిపుష్టి కోసం నూతన పంచాయతీ చట్టం ఓటు వేసిన ఎంపీ కవిత జల్లాపల్లిలో కొనసాగిన ఎన్నిక మూడో విడతలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు తప్పులను సరిచేసుకున్న అధికారులు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన బాట పట్టిన నర్సాపూర్ వాసులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా న్యాయం చేయాలని డిమాండ్ మూడో విడత పంచాయతీ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసింది మొదటి రెండు ఎన్నికలు ఆర్మూర్ బోధన్ డివిజన్ నందు జరగగా మూడో విడత నిజామాబాద్ డివిజన్ పరిధిలో జరిగాయి జిల్లా కలెక్టర్ డివిజన్ పరిధిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని జరిగిన పంచాయతీ ఎన్నికలను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పరిశీలించారు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతుల గురించి ఆరా తీశారు నూతనంగా ఓటు హక్కు పొందిన వారు ఓటు వినియోగించుకోవడానికి బారులు తీరారు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు అంగవైకల్యుల సౌకర్యార్థం వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు అలాగే ప్రథమ చికిత్సలు అందించడానికి గాను ఆరోగ్య సిబ్బందిని నియమించారు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని డిచ్పల్లి దర్పల్లి సిరికొండ మోపాల్ నిజామాబాద్ రూరల్ నవిపేట్ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి గత అనుభవాల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన జరిపారు మేజర్ పంచాయతీలలో ఫలితం కాస్త ఆలస్యంగా వెలువడుతుందని అందుకోసం లైటింగ్ ఇతర సౌకర్యాలను కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఏజెంట్లకు జారీ చేసిన గుర్తింపుల కార్డు పెట్టుకోవాలన్నారు అంగవైకల్యులు వయోవృద్ధులకు తగిన సదుపాయాల గురించి చర్చించారు వరుస ఎక్కువ లేకుండా తొందరగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు పోలింగ్ కేంద్రంలోకి వాహనాలను అనుమతించరాదని కేంద్రాలలో సరైన వెలుతురు ఏర్పాటు చేయాలన్నారు లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతోందని చెప్పారు అధికారులు పలు విషయాలపై ఆదేశాలు జారీ చేశారు ఈరోజు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది పొద్దున 7 గంటలకు ప్రారంభమై 1 గంట వరకు జరిగి అన్ని చోట్ల కూడా పోలింగ్ సజావుగా సక్రమంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది దీనికి అందరికీ సిబ్బంది ఎవరైతే దీంట్లో ఎన్నికల విధుల్లో పాలు పంచుకున్నారో పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న వారందరి సహకారంతో ప్రశాంతంగా ఉంది వారందరూ కూడా అభినందనీయ పాత్రలు అదేవిధంగా 2 గంటల నుంచి మనకు కౌంటింగ్ కార్యక్రమం మొదలవుతుంది 2 నుంచి కౌంటింగ్ అయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా దీని తర్వాత చేయడం జరుగుతుంది అన్ని సదుపాయాలు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం నవీపేటలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో కౌంటింగ్ కార్యక్రమం సంబంధించిన బ్యారికేడింగ్ ఇతరత్ర లైటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇదే విధంగా అన్ని చోట్ల ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అన్ని చోట్ల కూడా లైటింగ్ బ్యారికేడింగ్ ఇతర అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది ఎన్నికలు ప్రశాంతంగా ముగిసే నిజామాబాద్ జిల్లాలో ఈ మూడవ వీడితో అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగదు ఓటు సామాన్యుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు పొందడం కాదు దాన్ని వినియోగించుకోవాలి ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా సరే రాజ్యాంగబద్ధంగా పొందిన ఓటుతో తనకు నచ్చిన వ్యక్తిని నాయకుడిగా చేయవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలలో నాయకులు సైతం పల్లెకొచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్సువాడ రెవెన్యూ డివిజన్లో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి బుధవారం జరిగిన ఎన్నికల కోసం అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు ఎన్నికకు కావాల్సిన సిబ్బంది నియామకం ఇతర అవసరాలను గుర్తించి శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా సాగింది ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ఆరంభమైంది
కానీ ఉదయం పూట చలి తీవ్రత వల్ల కాస్త మందకోడిగా పోలింగ్ ఆరంభమైంది. నిజామాబాద్ జిల్లాలో 79% పోలింగ్ కాగా కామారెడ్డి జిల్లాలో 80% దాటింది. మొత్తం మీద ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. బీర్కూర్ పంచాయతీ ఎన్నికలు కాస్త ఉత్కంఠను రేపాయి. సర్పంచ్ బరిలో ఉన్న పెండ్యాల రోజా నవీన్ గట్టి పోటీనిచ్చారు. మందకోడిగా ఆరంభమైన పోలింగ్ 10 గంటలకు పుంజుకుంది. యువత ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ప్రతి ఓటు కీలకమైందిగా అభ్యర్థులు భావించారు. ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటూ గ్రామంలో ఓటు కలిగిన వారిని పిలిపించారు. ఓటు వినియోగించుకునేలా ఇతర ప్రాంతాలలో ఉన్న వారిని రప్పించారు. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నెల రోజులుగా అధికారులు ఇందుకోసం కసరత్తు చేశారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు సవ్యంగా జరిగాయి. శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటి ఆంగ్లేయుల నుండి దేశానికి విముక్తి కల్పించిన స్ఫూర్తిదాత మహాత్మా గాంధీ అని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో 130 కోట్ల మందికి ఆయన ఆదర్శనీయుడని కొనియాడారు. దేశంలో అనేక మతాలు కులాలు ఉన్న భారతీయులందరిది ఒకే మతమని చాటిన మహనీయుడని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ 71వ వర్ధంతిని పురస్కరించుకుని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మరియు అసెంబ్లీ సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ పోచారం మాట్లాడుతూ దేశంలోని 130 కోట్ల మంది ప్రజానీకానికి ఆ మహానుభావుడు ఆదర్శమన్నారు. గాంధేయ మార్గంలోనే నేడు దేశం ముందుకు సాగుతుందని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం, కులాలు మతాల వారు ఉన్నా అందరిది ఒకటే మార్గమన్నారు. అదే గాంధీ చూపిన మార్గమని తెలిపారు. శాంతి మార్గంలో ముందుకు సాగి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపచేశారని ప్రశంసించారు. అదే బాటలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సైతం గాంధీ విశిష్టతను కొనియాడారు. శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు గాంధీజీ అని ప్రశంసించారు. అదే మార్గంలో నెత్తుటి చుక్క నేలరాలకుండా 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. గాంధీ మార్గంలోనే మనం కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమించామన్నారు. ఆ మహానుభావుడు ఈ 130 కోట్లకు ప్రజలకు స్వాతంత్రాన్ని పెట్టేటువంటి సాధించి పెట్టేటువంటి మహానుభావుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని మరొకసారి వారి మార్గంలోనే ఈరోజు దేశం ముందుకెళ్తా ఉంది. ప్రభుత్వాలు ఏదొచ్చినా భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారత సంస్కృతి. మతాలు కులాలు వర్గాలు ఎన్నున్నా మార్గం ఒకటే. ఇదే మార్గం మహాత్మా గాంధీ గారు శాంతి మార్గం. మనకు ఇంకో మార్గం లేదు. ఆ శాంతి మార్గం వదిలిపెట్టి పోలేం కూడా, పోతే గాడిద ప్రభావం వేసి. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువత కానీ
రేపు రాబోయే యువతకు వారి సందేశం శాంతితోనే సాధించగలుగుతాం తప్పితే విధ్వంసంతో ఏం సాధించలేదు. శాంతియుత మార్గంలోనే మన స్వాతంత్రం వచ్చింది, వారి బాటలోనే మనకు తెలంగాణ వచ్చింది. శాంతియుతంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాయి. శాంతి సందేశం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాంట్లో గడుపుతూ ఉంది. అదేవిధంగా మహాత్మా గాంధీ యాదిలో ఉన్నటువంటి శాంతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకుంటున్నటువంటి శాంతి సందేశం. ఆనాడు రవి అస్తమించని సామ్రాజ్య అధినేతలు కూడా మహాత్మా గాంధీ శాంతి సందేశం ముందు తలవంచినటువంటి ఘటన ఈ భారతదేశంలో జరిగింది. ప్రపంచానికి ఆది గురువు భారతదేశం. మాకు శాంతికి మహాదూత స్వర్గీయ మహాత్మా గాంధీ గారు. ఆయన చూపినటువంటి బాటలోనే భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు నడవాలని, ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా మా మహాత్మా గాంధీ శాంతి దూత అని గర్వంగా కాలరెత్తుకొని చెప్పేటటువంటి రోజు ఈరోజు. మహాత్మా గాంధీ ఆదిలో 71 సంవత్సరాలు గడిచిపోయాయి మనకి. అందుకే మహాత్మా గాంధీలాగా మారినోళ్ళు ఎవరు అనంటే పోరాటం కోసం తెలంగాణ రాష్ట్ర అధినేత కేసీఆర్ గారు శాంతి సందేశంతో ఒక్క రక్తము బొట్టు నేల రాలకుండా, ఫైరింగులు జరగకుండా, ధర్నాలతో సమ్మెలతో తెలంగాణ వాసులందరినీ ఏకం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటిది ఆ మహాత్మా గాంధీ యాదిలోనే జరిగిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మేము తెలంగాణ వారసులుగా, తెలంగాణ యువకులుగా, మహాత్మా గాంధీ వారసులుగా జనవరి 1తో ఆరంభమైన పంచాయతీ హోరు బుధవారంతో ముగిసింది. 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలను జరిపారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 3 విడతల భాగంగా జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రతిపాదించిన అభ్యర్థులే అధిక సంఖ్యలో విజయం సాధించారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అత్తింటూరు నియోజకవర్గ పరిధిలోని నవిపేట మండలం పొతంగల్ గ్రామం బుధవారం చివరి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాలలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో పాల్గొనేందుకు ఎంపీ కవిత అత్తింటికొచ్చి ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంటి నుండి బయలుదేరి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పోలింగ్ కేంద్రంలో సాధారణ మహిళ వలె ఉండిపోయి ఎన్నికల నిబంధన మేరకు అందించిన ఓటర్ స్లిప్పును అధికారికి అందజేసి ఓటు వేశారు. ఇంటి నుండి పోలింగ్ కేంద్రానికి బయలుదేరిన సమయంలో యువతులు, గ్రామస్తులు వచ్చి ఆమెను పలకరించారు. యువతులు ఆమెతో కలిసి పోలింగ్ కేంద్రం వరకు వచ్చారు. సార్ జరగండి సార్, ప్లీజ్ ఇట్లా మీరు ఇట్లా చేయదు సార్, మీరు తెలిసి కూడా ఎట్లా చేస్తారు మీరు అర్థం కాదు. మాకుందన్న సార్ జరగండి సార్, ప్లీజ్ ఇట్లా మీరు ఇట్లా చేయదు సార్, మీరు తెలిసి కూడా ఎట్లా చేస్తారు మీరు అర్థం కాదు. సార్ మీరు ఉన్నాడు సార్, అది కాదు అడుగున్నాడు. రెండో విడతల జరగాల్సిన ఎన్నిక కాస్త అధికారుల తప్పిదం వల్ల వాయిదా పడింది. గుర్తుల ముద్రణలో తప్పుడు జరిగింది. దీంతో జల్లాపల్లిలో ఎన్నికలు నిలిపివేసి 3వ విడతలో నిర్వహించారు. బందోబస్తు మధ్య ఎన్నికలు జరిపారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కోటగిరి మండలం జల్లాపల్లిలో 2వ విడతలో పంచాయతీ ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ అధికారులు కేటాయించిన గుర్తు కాస్త బ్యాలెట్ పేపర్పై లేకపోవడంపై అభ్యంతరం చెప్పారు. దీంతో పోలింగ్ సిబ్బంది ఏమీ చేయలేక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జల్లాపల్లి పంచాయతీ ఎన్నికను చివరి విడతలో భాగంగా 30న జరిపారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. గ్రామ సర్పంచ్గా వివేక్ విజయం సాధించారని ఎంపీడీఓ అంతరుద్దీన్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగింది. ఇది ఫిక్స్ వాడు
మహాత్మా గాంధీ 71వ వర్ధంతిని రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిపారు. మహాత్ముడు చూపిన మార్గంలో ముందుకు నడిచి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతామని తహసీల్దార్ అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రెంజల్ తహసీల్దార్ కార్యాలయంలో మహాత్మా గాంధీ 71వ వర్ధంతిని జరిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తహసీల్దార్ అసదుల్లా ఖాన్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ అసదుద్దీన్ మహాత్ముని త్యాగనిరతిని కొనియాడారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఆహర్నిశలు పోరాడి శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడిపి ఆంగ్లేయులను దేశం విడిచి వెళ్లేలా గాంధీ ఉద్యమాన్ని నడిపారని ప్రశంసించారు. మహాత్మునితో పాటు ఎంతో మంది దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని గాంధీ విగ్రహానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సాయిలు, రాజేశ్వర్, చిన్నయ్య పలువురు కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. గాంధీ యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ నివాళులర్పించారు. కరమ్చంద్ గాంధీజీ యొక్క వర్ధంతిని పూలమాలలు వేసి ఆయన ఫోటోకు పూలమాల వేసి ఈరోజు నివాళులు అర్పించడం మరియు శ్రద్ధాంజలి ఘటించాము. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల కోసం కూడా వాళ్ళని స్మరించుకొని వారి ఒక ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం కూడా పాటించడం తహసీల్దార్ కార్యాలయం విఆర్ఓ. ఈ దేశాని కోసం మన మహాత్మా గాంధీ చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకొని మన యొక్క మదిలో వారు ఎల్లకాలము ఉండిపోతారని ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. పంచాయతీ ఎన్నికలలో పార్టీ కోసం పనిచేసే వారే 80% మంది గెలిచారని ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ గ్రామాలలో ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసి గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలనేది సీఎం కేసీఆర్ కల అని ఎంపీ కవిత అన్నారు. కొత్తగా గెలిచిన అభ్యర్థులు గ్రామాభివృద్ధికి పాటుపడాలని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేయాలన్నారు. నవిపేట మండలం పొతంగల్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గ్రామానికి చేరుకున్నారు. పొతంగల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో 80% టీఆర్ఎస్ బలపరిచిన వారే విజయం సాధించారన్నారు. పార్టీలకు అతీతంగా పార్టీ గుర్తు లేకుండా ఎన్నికలు జరుగుతున్న పార్టీలో కీలకంగా ఉన్న వారికి అవకాశం కల్పించిందన్నారు. పలు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే అవకాశం కోసం పోటీ పడటంతో వారు విజయం సాధించారన్నారు. ఇతర పార్టీల వారు ప్రతిపాదించిన అభ్యర్థుల విజయం నామమాత్రమే అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు టీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపిస్తున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో సైతం వార్ వన్ సైడేనని చెప్పారు. 17 ఎంపీ స్థానాలలో టీఆర్ఎస్ 16, 1 ఎంఐఎం గెలుపొందుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా మా స్వగ్రామమైనటువంటి బోధన్ నియోజకవర్గం పోతంగల్ గ్రామానికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ఇవాళ మీరు చూసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 3 ఫేజ్లలో మరి సర్పంచ్ ఎన్నికలన్నీ కూడా జరిగినాయి. వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే ఎక్కడ చూసినా 80% పైచిలుకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండేటటువంటి వారందరినీ కూడా ప్రజలు ఎంతో అభిమానంతో గెలిపించినారు. ఓడిపోయిన చాలా దగ్గరలో కూడా మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే 3-4 నిలబడి ఓడిపోయినటువంటి సందర్భమే కనపడతా ఉన్నది. అంటే బై డిఫాల్ట్ ఎక్కడో చోట ఇతర పార్టీలు గెలిచినవి తప్పితే మిగతా అంతా కూడా కేసీఆర్ గారి మీద ఉండేటటువంటి అభిమానంతో ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఓట్లేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా పార్టీ అంటూ గుర్తంటూ లేకపోయినప్పటికీ మరి టీఆర్ఎస్ పార్టీతో అఫిలియేటెడ్గా పనిచేసే వ్యక్తులందరినీ కూడా గెలిపిస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలందరితో కూడా నేను కోరేది ఒకటే, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి గ్రామాల్లో ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి, గ్రామాల్లో ఇదివరకు ఉండేటటువంటి కళను, పాత మొత్తం వైభవాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి
గౌరవ ముఖ్యమంత్రి గారు తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ ఉన్నారు. దానికోసం పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా కొత్త తరహాగా చాలా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులందరితో కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ ఫస్ట్ టైం చాలామంది గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసినటువంటి ఈ చట్టాన్ని దయచేసి ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ ఫాలో అయ్యే విధంగా మనం కనుక దాన్ని పాటించినట్టయితే గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజలందరికీ కూడా చిరస్థాయిలో ఒక నాయకుడిగా మీరందరూ కూడా గుర్తుండిపోయేటటువంటి సందర్భం కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గాంధీ గారి మార్గంలో గ్రామ స్వరాజ్యమే దేశానికి వెలుగుబాట చూపిస్తుందని నమ్ముతూ మరి అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఉండేటటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలని తీసుకుంటా ఉంది. మనం దేశవ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా వ్యవసాయానికి కానీ వ్యవసాయం కాకుండా గ్రామీణ ప్రజలు ఆధారపడేటటువంటి ఇతర కుల వృత్తుల పట్ల కానీ మన రాష్ట్రంలో ఇచ్చినంత చేయూత ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఇస్తలేవు. ఇవన్నిటినీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు మీరు గెలిపించుకున్నటువంటి సర్పంచులతోని గ్రామంలో జరగాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను జరిగే విధంగా మరి పార్టిసిపేట్ అవ్వాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. కేసీఆర్ చేపడుతున్న పనులను రెఫరెండంగా భావించి ప్రజలు టీఆర్ఎస్ను ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. రేపటి నుండి ఆరంభమయ్యే పార్లమెంటు సమావేశాలలో పెండింగ్లో ఉన్న సమస్యలపై సమీక్షిస్తామన్నారు. సెక్రటరియట్లో నిర్మాణం కోసం డిఫెన్స్ స్థలం కోసం కేంద్రంతో పోరాడతామన్నారు. హైకోర్టు తీర్పుతో సమస్య తొలగిందని, ఇక ఆ స్థలాన్ని కేంద్రం ఇవ్వాల్సిందేనన్నారు. తెలంగాణ హక్కుల సాధనకు పోరాటాలు, చర్యలు చట్టబద్ధత వ్యవస్థల ద్వారా సాధించుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేవి నినాదాలు మాత్రమే అని ఆమె అన్నారు. గల్ఫ్ మోసాలు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి టామ్కామ్ 3.5 ఏళ్లుగా ప్రయత్నం చేస్తుందన్నారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ను కోరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి జమానాలో గరీబీ హటావో అనే నినాదం తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నిసార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా ఇవాళ మళ్ళీ ఇందిరాగాంధీ గారి మనమడు వచ్చి పేదవాళ్ళకు చేయాల్సింది చాలా ఉంది, మినిమం సపోర్ట్ స్కీమ్ ఒకటి పేదవాళ్ళకు పెట్టాలని ఇంకా కూడా వారు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటివన్నీ నినాదాలే తప్పితే పని దాని వెనకాల చేసింది లేదు, జరిగింది లేదు, దానికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకున్నది లేదు, ప్రజలతో అండగా వారు ఉన్నది లేదనేటటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ప్రియాంక గాంధీ గారిని మరో ఇందిరాగాంధీగా చెప్పినా కూడా ఆవిడ ఉండేటటువంటి పార్టీ మంచిగా లేనప్పుడు వచ్చింది ఎవరైనా కూడా దేశ ప్రజలకైతే ఒరిగేదేమీ లేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. వారిద్దరిని కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. తెలంగాణ ప్రభుత్వం నుంచి గల్ఫ్ వెళ్ళేటటువంటి వారికి రక్షణగా ఉండాలని చెప్పి టామ్కామ్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసి దాదాపుగా 3.5 సంవత్సరాలు దాటిపోయింది. టామ్కామ్ దగ్గరికి మన వాళ్ళు గల్ఫ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళి మరి మేము ఈ కంపెనీకి పోతున్నాము, ఇది వ్యాలిడా కాదా, మంచి కంపెనీయా కాదా అని అడిగితే ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పకుండా చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ చాలామంది ప్రజలు పాపం తెలిసి తెలియక ఏజెంట్ల మోసాలకు బలై వెళ్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ గారిని కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. ఈ ఏజెంట్ల యొక్క ఆగడాలను అరికట్టడానికి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కాబట్టి ఇవాళ ఈ ఇరాక్ నుండి వచ్చినటువంటి 14 మంది ఎవరైతే ఏజెంట్ల పేర్లు చెప్పినరో 2-3 వారి మీద తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా ఇవాళనే నేనే స్వయంగా మన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నాము. తప్పకుండా రాష్ట్ర పరిధిలో ఇక నుంచి చాలా భయంకరంగా గల్ఫ్కి వెళ్ళేటటువంటి తెలంగాణ బిడ్డల్ని మోసం చేసేటటువంటి ఏజెంట్ల మీద కఠినమైన చర్యలు ఉంటాయి. మేము చాలా సంవత్సరాలు నిరీక్షించినాం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా సమగ్రమైన పాలసీ తీసుకొస్తుందేమో అని చెప్పి నిరీక్షించడం జరిగింది. కానీ ఈ గల్ఫ్కి వెళ్తున్న ఏజెంట్లను మోసాలు చేసే వారి పట్ల కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకుంటాం. దానికి ప్రారంభం ఆది అనేటటువంటిది నిజామాబాద్లో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని కూడా నేను సగర్వంగా ప్రకటిస్తాను. అంటే ఒక్కటండి, తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి మీద విశ్వాసంతో అఖండమైనటువంటి విజయాన్ని టీఆర్ఎస్ పార్టీకి చేకూర్చి పెట్టడం జరిగింది. కేవలం
కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటిది ప్రజలు చూపించినారు తప్పితే ఇంకొక ఫ్యాక్టరీ ఎన్నికల్లో పనిచేసిందని నేను అనుకోను. వారి యొక్క పాలనకు రెఫరెండంగా తెలంగాణ ప్రజలు ఈ తీర్పునిచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారి పట్ల టీఆర్ఎస్ పార్టీ వ్యక్తుల పట్ల ఇంత ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించినందుకు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. రేపు తీసుకుంటా ఉన్నాము. ఫెమ్ ఇండియా అనే సంస్థ దక్షిణ భారతదేశంలో ఏకైక అష్టముఖి కోనేరు కలిగిన గ్రామం జాన్కంపేట్. ఈ పురాతన ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఆలయ బ్రహ్మోత్సవాలు జరుపుతారు. అందుకోసం ఆలయ కార్యనిర్వహణ అధికారితో పాటు గ్రామ పెద్దలతో కలిసి సమీక్షించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 20 వరకు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. బ్రహ్మోత్సవాల వేడుకల గురించి ఆలయంలో చర్చించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడం, భక్తులకు కావాల్సిన సౌకర్యాలు, అన్నదానం, ఇతర అంశాలపై చర్చించడంతో పాటు ఆలయానికి ఆదాయం సమకూర్చే మార్గం కోసం పలు స్టాళ్ల వేలం జరిపారు. పులిహోర, లడ్డూ ప్రసాద విక్రయం, కొబ్బరికాయలు, పార్కింగ్, ఇతర వాటిని బహిరంగంగా వేలం జరిపారు. దీనివల్ల వచ్చిన ఆదాయాన్ని ఆలయానికి ఉపయోగిస్తారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయంలో అష్టముఖి కోనేరులో స్నానమాచరించడానికి శనివారం అష్టమి మరియు అమావాస్య ఘడియలు వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి పుణ్యస్నానమాచరించి పునీతులవుతారని ఆలయ నిర్వాహకుడు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని ఒకే ఒక ఏకైక దేవాలయము. ఈ దేవాలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరము మాఘమాసం నందు అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించును. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా 17 ఫిబ్రవరి నుండి 20 ఫిబ్రవరి వరకు అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుదురు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నేడు వివిధ రకాల టెండర్లు నిర్వహించడం జరిగినది. వివిధ రకాల టెండర్లో దేవాలయంకు మంచి ఆదాయం వచ్చినదని తెలియజేస్తున్నాను. మరియు ఇట్టి బ్రహ్మోత్సవాలను 4 రోజులుగాను నిర్వహించుదురు. ఇట్టి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు విద్యుత్ దీపాలంకరణ, వైద్య వసతి, బార్గేట్లు, వివిధ రకాల అన్నదానము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లకు గాను మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులు, గ్రామ ప్రజలు, భక్తుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనం చేస్తున్నాం. తమకు తమ ఊరి పక్కన ఉన్న స్థలంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నర్సాపూర్ వాసులు డిమాండ్ చేశారు. నిన్న స్థలంలో కబ్జాకు దిగిన వారు కాస్త నేడు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. పట్టణ శివారులోని నర్సాపూర్ వాసులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన ధర్నాకు దిగారు. ఎన్ఎస్ఎఫ్ పరిశ్రమ నడుస్తున్న సమయంలో పరిశ్రమ క్వార్టర్స్ లో నివాసం ఉన్న అవి కాస్త శిథిలావస్థకు చేరడంతో నర్సాపూర్లో ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని చెప్పారని తెలిపారు. కానీ ఆ స్థలాన్ని కొందరు వేలంలో కొన్నామని చెబుతూ ఆక్రమిస్తున్నారని బాధితులు వాపోయారు. స్థలాన్ని అప్పగిస్తామన్న వారు తమకు అందించాలని విన్నవించారు. ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారికి వినతి పత్రం అందజేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరారు. అక్రమ కబ్జాకు పాల్పడుతున్నారని కేసులు పెట్టడం సరికాదన్నారు. जैसे हमारे बाप दादा से वहीं फार्म में रहते, एनएसएफ फैक्ट्री थी, वही फार्म में रहते. अब वो जब ज़माने में एनएसएफ के क्वार्टर में रहते थे, वो क्वार्टर आज गिरने को आ गए और एक एक के घर में 3-3 बच्चे 4-4 बच्चे हो गए और उनके लिए वो जगह की खिलत हो रही. और 2003 में ऑलरेडी आपको अप्रोच करे, एरिया बोल के बोले, अलर्टमेंट हो गया, बांटते बोले, फिर वो झाड़ा साफ करो बोले, उसके बाद कोई नहीं करे, फिर वो बांटने में ही रह गए. फिर उसके बाद और 2013 में भी हम लोग उसको फिर एप्लीकेशन लगा लिए आरडीओ साहब के पास और उसके बाद भी नहीं हुआ. तो फिर अब वो दूसरा कब्जा कर रहे तो हम लोग उसको रोक दे के अब गांव के करीब है 848 सर्वे नंबर बोल के हम हमारे को जो पहले देते बोले थे वही इसमें जाके जिसके उन्होंने ऐसा तो नहीं दे रहे, कब्जा तो करे तो देते शायद बोल के. గుడి, బడి, ఇల్లు అన్న తేడా లేదు. ఏది దొరికితే అది ఉన్న కాడికి దోచుకెళ్లడం పరిపాటిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దొంగలు మాత్రం వారి పని వారు కానిచ్చేస్తున్నారు. ఆలయ హుండీని ధ్వంసం చేసి నగదు అపహరించారు.
రెంజల్ మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. బుధవారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ ఆరంభించేందుకు వెళ్లిన స్వీపర్ దీన్ని గుర్తించి గ్రామ పెద్దలకు తెలియపరిచారు. దీంతో ఆలయ ధర్మకర్తల మండలితో పాటు గ్రామస్తులు ఆలయానికి చేరుకున్నారు. 2012లో ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. ప్రతి సంవత్సరం ఆలయంలో పండగ జరిపి పెద్దమ్మను కొలుస్తారు. 2013లో సైతం ఓమారు దొంగతనం జరిగింది. ఆలయంలోని హుండీ ధ్వంసం చేశారు. మైక్ సెట్ను మరియు విగ్రహం మెడలోని ఆభరణాలను అపహరించారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుంది. త్వరలోనే ఆలయంలో పడ్డ దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రమేష్, ఎల్లప్ప, లింగం, నాగరాజు, ముదిరాజ్ కులస్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. అది ఊడిపోతుంది ఒకటి అనేది నిలబెట్టుకోకపోతే అర్థం కాదు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన పంచాయతీ సంగ్రామం, ప్రశాంత వాతావరణంలో పోలింగ్, సిబ్బందిని అభినందించిన కలెక్టర్. మహాత్ముడే మనకు ఆదర్శం, ఆయన చూపిన బాటలోనే తెలంగాణ ఉద్యమం. అసెంబ్లీ ఆవరణలో నివాళులర్పించిన స్పీకర్. పనిచేసే పార్టీకి పట్టం కడుతున్నారు. గ్రామాల పరిపుష్టి కోసం నూతన పంచాయతీ చట్టం, ఓటు వేసిన ఎంపీ కవిత. జల్లాపల్లిలో కొనసాగిన ఎన్నిక, 3వ విడతలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు, తప్పులను సరిచేసుకున్న అధికారులు. ఇళ్ల స్థలాల కోసం ఆందోళన బాట పట్టిన నర్సాపూర్ వాసులు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా, న్యాయం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.